హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన మంచి ఈవినింగ్ స్నాక్ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి. ముందుగా మనం మైదా పిండి అయితే తీసుకోవాలండి. మీరు కావాలనుకుంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయన్నమాట. చూసారు కదండి, ఇలా ఒక కప్పు వరకు మైదా పిండి అయితే తీసుకున్న తర్వాత ఈ మైదా పిండిని జల్లించుకోవాలన్నమాట. నేను వచ్చేసి ఒక 2 కప్పుల వరకు మైదా పిండి అయితే తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మొత్తం మైదా పిండి అంతా కూడా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ రవ్వ అనమాట అండి, సూజీ రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. మీరు తినే స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి పిండిలో కలిసిపోయే విధంగా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వామ్ అయితే వేసుకోవాలండి. వామ్ అనేది ఇలా డైరెక్ట్గా వేసేసుకోకుండా ఇలా ఒకసారి నలుపుకుని వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు అనమాట అండి. చూసారు కదా, ఇలా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మసాజ్ అయితే చేసుకోవాలండి. చూసారు కదా, పిండి అనేది ఈ విధంగా మనకి ఇలా ఉండలా చేస్తే ఉండలాగా అయితే అవ్వాలన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు మనము వాటర్ వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకుందామండి. వాటర్ అనేది నార్మల్ వాటరే, హాట్ వాటర్ ఏమీ కాదండి. నార్మల్ వాటరే వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఒకేసారి అయితే వేసేసుకోకూడదు అనమాట అండి. పిండి అనేది మనకి లూజ్గా ఉండకూడదు అనమాట అండి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే మనకి చిప్స్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట అండి. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెం వాటర్ అంతా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా ముద్దలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట అండి. చూసారు కదండి, పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా పిండిని పైకి కిందికి ట్యాప్ చేస్తూ మంచిగా మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందామండి. పిండి అనేది మనం ఆరిపోకుండా మనం ఇలాగ ఏదైనా బౌల్ కానీ లేదంటే క్లాత్ కానీ వేసుకుని కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి. లేదంటే మనకి పిండి అయితే ఆరిపోతుంది అనమాట. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుని చిన్న మంట మీద మంచిగా కాగనివ్వండి. ఈ లోపల మనకి 10 నిమిషాల్లో పిండి అనేది చక్కగా నానింది కదండి. ఇలా నానిన ఈ పిండి ముద్దను మరొకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక 2 పార్ట్ల కింద అయితే డివైడ్ చేసుకుందామండి. మనకి ఇలా చేసుకోవడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట. ఈ మిగిలిన ముద్దని ఇప్పుడు మనం మళ్ళీ బౌల్ అయితే మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనము చపాతీ చేసుకునే పీట అయితే తీసుకుని ఇప్పుడు దీని మీద మంచిగా ఈ విధంగా రోల్ అయితే చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకుందామండి. మీరు తీసుకునే చపాతీ పీట అనేది పెద్ద సైజు అయితే కొంచెం పెద్ద సైజు ఉండలు అయితే చేసుకోండి, చిన్నదైతే చిన్న సైజు ఉండలు అయితే చేసుకోండి. చూసారు కదా, ఇలా చపాతీ ముద్దలు అయితే చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనము చపాతీ పీట మీద ఇలా కొంచెం అంతా పొడిపిండి అయితే జల్లుకోని ఈ విధంగా మనం చపాతీలు అయితే చేసేసుకోవాలన్నమాట అండి. చపాతీలు అనేవి మరీ పలచగాను కాకుండా మరీ మందంగాను కాకుండా ఇలా మధ్యస్థంగా చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా చపాతీలు అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నైఫ్తో కట్ చేసుకోవాలన్నమాట అండి. మనకి నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను వచ్చేసి ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులన్నీ కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే వేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనము వేరొక చపాతీ అయితే చేసుకుందామండి. ఇప్పుడు మళ్ళీ మనం పొడిపిండి అయితే జల్లుకుని ఇదే విధంగా ఒక పిండి ముద్దనైతే తీసుకుని ఇలా చపాతీలాగా అయితే ఒత్తేసుకోవాలన్నమాట అండి.
చపాతీలు అనేవి మరీ ఎక్కువగా అయితే చేసేసుకోకూడదు. ఒక 2, 3 అయితే చేసుకుంటూ ఇలాగ కట్ చేసుకోవాలన్నమాట. ఒకేసారి కట్ చేసేసుకుంటే మనకి ఒకదానికొకటి అంటుకుపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట అండి. చూసారు కదా, ఇలా ఒక 2, 3 చపాతీలు అయితే చేసుకుంటూ ఈ విధంగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి. ఇది చూసారు కదా, ఇలాగ కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది చక్కగా హీట్ అయ్యిందనమాట. ఇలా ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం కోసం ఇలాగ కొంచెం అంతా పిండి ముద్దనైతే వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత చూసారు కదా, మనకి ఆయిల్లోంచి వెంటనే పైకి అయితే ఈ విధంగా తేలితే మనకి ఆయిల్ అనేది చక్కగా హీట్ అయిందని అర్థం అనమాట అండి. ఇప్పుడు మనము ఇవి ఫ్రై అయ్యాయి కదండి, వీటిని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇలా బాగా హీట్ అయిన ఈ ఆయిల్లోకి ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న చిప్స్ అయితే వేసుకుందామండి. వీటిని కొంతమంది అయితే చిప్స్ అంటారు, కొంచెం మంది అయితే కాజా ముక్కలని కూడా అంటారనమాట. మేము ఎక్కువగా అయితే కాజా ముక్కలనే అనేవాళ్ళం అనమాట అండి మా చిన్నప్పుడు. మరి మీరేమంటారో డెఫినెట్లీ కామెంట్లు అయితే చెప్పండి. చూసారు కదా, ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఒకదానికొకటి అంటుకోకుండా చాలా చక్కగానే వచ్చేస్తాయండి. ఈ కాజా ముక్కలు అనేవి మనకి మరీ ఎక్కువసేపు కూడా పట్టదనమాట, చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట అండి. చూసారు కదా, మంట అనేది అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అలా చేసుకుంటేనే మంచి కలర్ అయితే వస్తాయి. చూసారు కదా, మనకి ఆయిల్లో నొరగంతా తగ్గిపోయిన తర్వాత ఈ విధంగా తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట అండి. మనకి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చవన్నమాట, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన చిప్స్ కూడా వేసేసుకుందామండి. ఇలా వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంట అనేది అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కలర్ అయితే వచ్చే వరకు ఉంచుకోకూడదనమాట. మనకి తీసిన తర్వాత మరి కాస్త కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అన్నమాట అండి. చూసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మిగిలిన చిప్స్ అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలన్నమాట అండి. చూసారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా నొరగ తగ్గిపోయి చక్కగా మంచి కలర్ అయితే వచ్చాయి కదండి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్ట్రైనర్తో చక్కగా ఈ విధంగా తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన చిప్స్ అన్నీ కూడా ఇదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకుని కాజా ముక్కలు అయితే రెడీ అయిపోయాయి అనమాట అండి. చాలా సింపుల్గా అయిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట అండి. చాలా తొందరగా కూడా చేసేసుకోవచ్చు అనమాట అండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ అడిగినప్పుడు ఇలా తొందరగా కూడా చేసి పెట్టచ్చు అనమాట అండి. మనకి మంచి టీ టైం స్నాక్లా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎప్పుడైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈ విధంగా తయారు చేసుకుని పట్టుకెళ్ళచ్చు అనమాట అండి. మరి మీకు ఎలా అనిపించాయో డెఫినెట్లీ కామెంట్లో అయితే చెప్పండి. ఈ కాజా ముక్కలు అనేవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుని ఒక నెల రోజుల వరకు ఎంజాయ్ చేయొచ్చు అనమాట అండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సరేనండి, బాయ్ బాయ్.